నమస్కారం కృష్ణరావు గారు. అవియర్ టాక్స్కి పునఃస్వాగతం. మనము తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఒక 2-3 ఎపిసోడ్స్ చేశాము. నూతన యువగా ఆయన శ్యామలరావు గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆ తర్వాత అక్కడిని ఏ విధంగా వాటిని ముందు తీసుకెళ్తారనే విషయం మీద. బట్ నిన్నగాక మనం ఒక సెన్సేషనల్ న్యూస్ ఒకటి వచ్చింది. ఏమిటి అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ ఎమ్మెల్యేస్కి వాళ్ళందరికీ కోటా సిస్టమ్ ఉంది కాబట్టి ఆ కోటా సిస్టమ్ ప్రకారము ఎమ్మెల్యే కనుక ఆ సిఫార్సు లేఖల్ని ఒక గుత్తేదారికి, బ్రోకర్ అనుకోవచ్చు, ఇస్తే 15 లక్షలు 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసినటువంటి దృష్టి ఒక మినిస్ట్రీ దగ్గరికి వచ్చిందని చెప్పి దాని మీద చెప్పడంతో కొంచెం గందరగోళం బాగా ఏర్పడింది. అంటే ఇది ఇదివరలో కూడా ఉందా, మరి ఎంత సొమ్ము చేసుకున్నారు ఈ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ అదిను, అలాగే మరి బోర్డు ట్రస్ట్ మెంబర్స్ కూడాను, అది ప్రతి వాళ్ళకి ఒక ఇది ఉంటుంది కదా అవకాశం. దీని మీద అంటే ఏదైనా కట్టడి చేయడం మంచిదా అనేటువంటిది. ఎందుకంటే ఇదివరలో మీరు ఈ ప్రత్యేక సేవలు లైక్ అభిషేకము, త్రోమాల సేవ ఇలాంటి వాటన్నిటికీ కొన్ని ఏళ్ల వరకు ఏదో పే చేసినవన్నీ క్యాన్సిల్ చేసి వాళ్ళ సంవత్సరానికి 2-3 ఆపర్చునిటీ ఇవ్వడము, దాంతో అది స్ట్రీమ్ లైన్ అయింది. బట్ ఈ సిఫార్సు లేక ఎవరికీ తెలియదు, అమ్ముకుంటున్నారని, డబ్బులు చేసుకుంటున్నారని. సో ఇది నిజంగా గందరగోళ పరిస్థితి ఏర్పడే పరిస్థితి ఉంది. దీన్ని ఏ విధంగా సమర్థనీయంగా నివారించాలి అనేటువంటి విషయం మీద మీ యొక్క అభిప్రాయం? ఇదేం కొత్త కాదు, ఫస్ట్ థింగ్ కొత్త కాదు, ఎన్నో సంవత్సరాలుగా నడుస్తుంది. ఇప్పుడు ఏదో కావాలని వాళ్ళు దాన్ని ఫోకస్ చేశారు. ఇది ప్రెస్ ఫోకస్ చేసింది కాబట్టి వాళ్ళ న్యూస్ పేపర్లో వచ్చింది ఆంధ్ర ఏరియా. దీనికోసం స్పెషల్ ఆఫీసులు పెట్టుకొని చేస్తూ ఉంటారు. ఎమ్మెల్యేలే కాదు, బోర్డు మెంబర్లు కూడా. ఇన్ఫ్యాక్ట్ నా పీరియడ్లో 2 బోర్డు మెంబర్లు ఈ ఇష్యూ మీద అరెస్ట్ దాకా పోయింది. వాళ్ళ హైదరాబాద్లో ఒక వ్యక్తి గురించి కూడా మేము విన్నాము, చేస్తూ ఉంటారు. నేను మొదటి నుంచి ఒక మాట అంటూ ఉన్నాను, అది దీనికి కూడా వర్తిస్తుంది. అంతకుముందు జరిగేటటువంటి అవకతవకలు, అరాచకాలు, పనికిమాల వ్యవహారాలకన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన పరాకాష్ట. సో ఇది పీక్ వెళ్ళిపోయింది టైంలో. అంతకుముందు ఉంది, లేదని కాదు, అందరూ చేయటం మొదలుపెట్టారు, పెద్ద ఎత్తున చేయటం మొదలెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, ధర్మారెడ్డి టైంలో ఒక మంచి కూడా జరిగింది. దాని గురించి కూడా మనం మెన్షన్ చేయాలి. ఈ శ్రీవాణి దర్శనం అనేది అది చాలా చాలా మంచి చర్య తీసుకున్నది, ఎప్పుడో చేసి ఉండాల్సింది. పాయింట్ ఈస్ అట్లీస్ట్ కొద్దిగా పేమెంట్ చేసి పోగలిగే వాడికి, మళ్ళీ వాడి చుట్టూ వీడి చుట్టూ తిరిగి వాడికి ఎవడికో 10,000 20,000 ఇచ్చి సిఫార్సు లెటర్ తీసుకునే బదులు స్ట్రైట్ అవే పే చేసి వెళ్ళిపోవటం, దర్శనం చేసుకోవటం. గుడ్ సిస్టమ్ యాక్చువల్లీ. ఆ డబ్బులు ఎట్లా ఖర్చు అనేది అది వేరే విషయం. అక్కడ ఎంక్వైరీ అది కావాలి, ఎందుకంటే అంత హ్యూజ్ అమౌంట్స్ కలెక్ట్ చేశారు కాబట్టి ఏ రకంగా ఖర్చు పెట్టారనే దాని మీద ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీకి తప్పకుండా అడగాలి. బట్ ఒక సిస్టమ్గా మాత్రం అది రెవల్యూషన్, మంచి 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 సిస్టమ్. ఈ మధ్య ఎవరో దాని నెంబర్ తగ్గించాలి ఇది అది అన్నారు. దానివల్ల సాధారణ భక్తులకు పెద్దగా ఇబ్బంది లేదు. నీకు ఇబ్బంది అలా వీటి వలన వస్తుంది. ఏది? ఈ సిఫార్సు లెటర్స్ అసలు అంత లెవెల్లో సిఫార్సులు ఇచ్చేటటువంటి విధానమే ఉండకూడదు. ఎంతమంది విఐపీలు లెటర్సే మొత్తం అంతా ఎంత అసెంబ్లీ 175 అనుకుంటా, 175 అంతేనా? 175. సో ఒక్కొక్కటికి రోజుకు 10 అనుకో, 1750. ఇంకా మిగిలిన విఐపీలు, ఆఫీసర్లు అంతా వెళ్ళిపో 5,000 సిఫార్సు లెటర్లే వస్తారు. వాళ్ళని ఎట్లా మేనేజ్ చేయాలి? ప్రతివాడు నాకు విఐపీ దర్శనం కావాలని కోరుకుంటూ ఉంటాడు. సో దీని మీద అయితే రిస్ట్రిక్షన్ పెట్టాలి, నెంబర్ ఇచ్చే దాని మీద రిస్ట్రిక్షన్ పెట్టాలి. బెటర్ విజిలెన్స్ ఇది ఉండాలి, తప్పకుండా ఉండాలి, తగ్గించాలి. ఒక లిమిట్ పెట్టుకోవాలి. నా దృష్టిలో 1000 రోజుకు విఐపి దర్శనం కింద విఐపీ లెటర్స్ కూడా ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. నువ్వు ఇచ్చినా కానీ శ్రీవాణిలో 1000కు మించి రారు. అంత కట్టి వచ్చేవాళ్ళు అంతమంది మించి ఉండకపోవచ్చు. సో ఈ 2,000ను అకామిడేట్ చేసుకోవటం పెద్ద ఇష్యూ కాదు. అదే దానివల్ల ఏదో సామాన్య భక్తుడికి నష్టం అంతగా జరగదు, క్విక్గా చేసుకొని చేసేయచ్చు. బట్ ఆర్గనైజ్డ్గా ఒక
దీనిగా రన్ అవుతూ ఉన్నటువంటివి, దీనికి ఒక పైరవీకారులు, దీనికి ఒక దళారీలు, వాటిని ప్రింట్ చేసి ఇచ్చేటటువంటి వాళ్ళు, దీని మీద ఫోకస్ పెట్టి నెంబర్ని అయితే తగ్గించాలి. చేయదలుచుకుంటే ప్రభుత్వం ఈజీగా చేయొచ్చు, దానికి ఏం పెద్ద ఇష్యూ కూడా లేదు. అంతకుముందు అప్పుడు వాళ్ళు చేసినప్పుడు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. బోర్డు మెంబర్లు ప్రతివాడు ఆదాయపు వనరుల కింద భావించాడు. ఆ రకంగా చేసిన బోర్డు మెంబర్ ఆ పైన మినిస్టర్ కూడా అయినాడు. ఈ రకంగా సిఫార్సుల ద్వారా డబ్బులు చేసుకున్న బోర్డు మెంబరు ఆ పైన ప్రభుత్వంలో మంత్రి గారు అయినారు. సో ఇది పరిస్థితి అక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం, ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి కార్యక్రమం. రెండోది విఐపికి దర్శనం కానీ విఐపి రికమెండేషన్ దర్శనం ఎంత ఉండాలనేది ఆలోచించాలి. దానికి L1 L2 అని పెట్టాడు అంతకుముందు ఆయన. అక్కడ ఏమైంది ఫైనల్గా ఆ డిస్కషను, ప్రతివాడిని L2 నుంచి L1కు చేయటానికే ఓ పెద్ద పైరవి. సో దీనికైనా ఇది అక్కడ సిస్టమ్ సరిగ్గా లేనంత వరకు ఈ పైరవీలు కొనసాగుతూనే ఉంటాయి. దీని మీద నెంబర్ని అయితే తగ్గించాలి, అకౌంటబిలిటీ ఫిక్సప్ చేయాలి, బెటర్ విజిలెన్స్ ఉండాలి. ఇట్లా చేసేవాళ్ళని బట్టి, ఇట్లా చేసేవాడు మినిస్టరే చేస్తే ఇప్పుడు అదే కదా పోయిన ప్రభుత్వ హయాంలో ఒక మినిస్టరు చాలా విపరీతంగా ఇచ్చింది, అవన్నీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారని. ఎవరు? అడ్మినిస్ట్రేషన్. అట్లా చేస్తే అట్లా అడ్మినిస్ట్రేషన్ కూడా ఎక్కడో చోట దిస్ ఫార్ నో ఫర్దర్ అనే విధానం ఉండాలి కదా. ఒక 1000-1500 దాటితే ఒప్పుకునేవాళ్ళం కాదు అప్పుడు. ఆ సిస్టమ్ ఒకటి ఉండాలి, లేకపోతే మొత్తం అంతా విఐపీల కింద ఇట్లాగే పోతారు. సామాన్య భక్తుడికి టైం బాగా తగ్గిపోతుంది. 1 అవర్ ఎంతమందిని అడ్జస్ట్ చేయగలం అంతవరకు చేసుకోవచ్చు, తప్పదు అంతవరకు. సో అదొకటి. శ్రీవాణి మాత్రం నా దృష్టిలో ఇట్స్ ఏ రెవల్యూషనరీ కాన్సెప్ట్, దాన్ని కంటిన్యూ చేయాలి. దానికి రిస్ట్రిక్షన్ పెట్టకూడదు. నీకు ఎదురుగా ఎక్కువ మంది రారు అంత పేజెస్, అట్లీస్ట్ వాటికి వరకు దర్శనం వస్తుంది, రెవెన్యూ స్ట్రీమ్ వచ్చింది, దాన్ని సరిగ్గా వాడుకునేటటువంటి విధానాన్ని ప్రవేశపెడితే బాగుంటుంది. అదే అంటే టీటీడీ నిధులను కూడా ఏ విధంగా వాడుకోవాలి అనే దాని మీద కూడాను చిత్తశుద్ధి ఉండి కరెక్ట్గా చేయలేదు. ఎందుకంటే ఈ మధ్యన ఇంకొక న్యూస్ ఐటమ్ కూడా చూశాను. శ్రీకాళహస్తి దగ్గర ఆ బ్రిడ్జిని దాన్ని కూడాను టీటీడీ నిధులతో కట్టాలని చెప్పి రిక్వెస్ట్ ఇచ్చారు. మరి తిరుపతి డెవలప్మెంట్కే నిధులు వాడకూడదని చెప్పి గగ్గోలు పెట్టిన వాళ్ళు దీన్ని ఏ విధంగా జస్టిఫై చేస్తారు అనేది కూడాను ఒక పెద్ద ప్రశ్న. కరెక్టే. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వీళ్ళ అక్యూజేషనే అది. టీటీడీ నిధులను తిరుపతిలో ఆ ఫ్లైఓవర్కు వాటికి వీటికే ఖర్చు పెట్టేస్తున్నారు, భక్తుల కోసం కాదు. మరి మీరు వచ్చిన తర్వాత క్వాలిటేటివ్గా డిఫరెంట్గా ఉండాలి కదా. అట్లీస్ట్ మీరు అక్యూజేషన్ చేశారు కాబట్టి మళ్ళీ తీసుకుపోయి అన్ని చోట్ల ఖర్చు పెట్టడం మొదలెడితే వాళ్లకు మీకు మంచి డిఫరెన్స్ ఏముంది? వాళ్ళు ఏం చేస్తున్నారో అది మీరు చేస్తున్నట్టు. అదే చిత్తశుద్ధితో ఈ విషయాల మీద కొంచెం దృష్టి పెడితే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా బాగుంటుందని అనుకుంటున్నాం. నమస్కారం.